ఇండిపెండెన్స్ డే సందర్భంగా మంగళగిరి టౌన్లో వివిధ విద్యా సంస్థలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహించారు. రిపోర్ట్. పట్టణంలోని శ్రీ విష్ణు విద్యా సంస్థల ఎన్ఎస్ఎస్ల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మంగళగిరి పట్టణంలో 400 అడుగుల జాతీయ జెండాతో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ విష్ణు విద్యా సంస్థల చైర్మన్ వివి ప్రసాద్, సెక్రటరీ డి శ్రీనివాసరావు, డైరెక్టర్స్ టి మనోజ్ కుమార్, వి సౌజన్య, వి శ్రీకాంత్ త్రివర్ణ పతాకాన్ని ఊపి ర్యాలీని ప్రారంభించారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీని నిర్వహించారు. గౌతమ్ బుద్ధ రోడ్లోని న్యూ కెనడీ స్కూల్ నుండి ప్రారంభమై కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, తెనాలి రోడ్, మిద్దె సెంటర్, పూల మార్కెట్, సాధు సోడా సెంటర్ మీదుగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వరకు ర్యాలీ జరిగింది. అనంతరం కళ్యాణ మండపం గ్రౌండ్లో విద్యార్థులచే జాతీయ పతాకాన్ని చూపిస్తూ దేశ సమగ్రతను కాపాడుతామని నినాదాలు చేయించారు. అనంతరం విష్ణు విద్యా సంస్థల చైర్మన్ వివి ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు, విద్యార్థులకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మంగళగిరి పట్టణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి వీసం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కొరకు పోరాటాలు చేసిన వారిని స్మరించుకుంటూ ర్యాలీ చేసిన విష్ణు విద్యా సంస్థల విద్యార్థులను, అధ్యాపకులను అభినందించారు. ఈ సందర్భంగా దేశభక్తి విద్యార్థులు చాటారని అన్నారు. బీజేపీ అండ్ డిఎల్బీ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు మాట్లాడుతూ అనేక మంది త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం భారతదేశానికి వచ్చిందని అన్నారు. విష్ణు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ టి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ విష్ణు విద్యా సంస్థల ప్రతినిధులు సౌజన్య, నిర్మల జూనియర్ కళాశాల, విష్ణు జూనియర్ కళాశాల, న్యూ కెనడీ హైస్కూల్, బీజేపీ అండ్ డిఎల్బీ డిగ్రీ కళాశాల, నలంద వొకేషనల్ జూనియర్ కళాశాల అధ్యాపకులు సిహెచ్ జనార్దన్, లక్ష్మీనారాయణ, విజయరాజు, సీతారామయ్య, ఆంజనేయులు, జోజీబాబు, సంజీవ కుమారి, పుష్పారాణి, విజయశాంతి, ప్రకాష్, సతీష్, ఎస్కే బాజీ సైదా, చిరంజీవి, గోవింద్ లక్ష్మణ్, రాజు, సుజాత, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 80వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఈ శుభతరుణంలో ఎంతోమంది దేశ స్వతంత్రం కోసం అమరవీరులైనటువంటి వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ వారు ఏ ఆశయం కోసం అయితే తమ ప్రాణాలని, ఆస్తుల్ని బలిదానం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంలో మేము మా విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తరఫున వారందరికీ కూడా ఉదయపూర్వక నుండి మనం సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. ఈ దేశానికి 200 సంవత్సరాల పైగా పరిపాలించినటువంటి బ్రిటిష్ వాడి యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భారతదేశంలో కుల, మత, ప్రాంతీయ, వర్గ విభేదాలు లేకుండా యావత్ భారత మొత్తం ప్రజలందరూ కూడా సమైక్యంగా పోరాడి ఈ దేశం నుంచి బ్రిటిష్ వాడిని పారదోలినటువంటి సందర్భంలో 79 సంవత్సరాలు పూర్తయి 80 సంవత్సరాలు అడుగుతున్నటువంటి ఈ తరుణంలో మంగళగిరిలోని శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అందరి తరపున కూడా నిర్మలా జూనియర్ కళాశాల, నలంద జూనియర్ కళాశాల, విష్ణు జూనియర్ కళాశాల, అట్లానే న్యూ కెనడీ హై స్కూలు, అట్లానే విష్ణు జూనియర్ కళాశాల వివిధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 400 అడుగులు కలిగినటువంటి జాతీయ జెండాతో మంగళగిరి పట్టణ పురవీధుల్లో సమైక్యత జాతీయ సమగ్రతను కాపాడుతామని భారత్ మాతకి జై అంటూ ఈరోజు విద్యార్థులు నినాదాలు చేశారు. ఈ దేశ స్వతంత్రం సిద్ధించడానికి ఎవరైతే ప్రాణత్యాగం చేశారో, ఎవరైతే ఆస్తులు పోగొట్టుకున్నారో వాళ్ళందరినీ స్మరించుకుంటూ ఈ దేశాన్ని సమగ్ర 79 సంవత్సరాలు దాటి 80 సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంగా ఈ మంగళగిరిలో ది విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యాన బ్రహ్మాండమైన విద్యార్థులతో ప్రజా ప్రదర్శన, సమగ్రతని, దేశ సమగ్రతని, సమైక్యతని కాపాడాలని, కుల మతాలకి వ్యతిరేకంగా ఈ యొక్క సమసమాజం అలానే ప్రజలందరూ ఒక్క తాటిలో నిలబడాలని కోరుతూ విష్ణు విద్యా సంస్థలు నిర్వహించినటువంటి ఈ యొక్క ప్రదర్శన అజరామమైనది మంగళగిరిలో. వారికి ది మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. 80వ స్వాతంత్ర దినోత్సవం 79 సంవత్సరాలు మనం ముగించి 80 సంవత్సరానికి మనం అడుగుపెట్టాం. మన బ్రిటిష్ వారి దాస్యసునకాల నుంచి మనం విముక్తి పొంది ఈరోజు మనకి 80 సంవత్సరాలు అయినాయి. ఈ మన స్వాతంత్ర దినోత్సవాన్ని మన మంగళగిరిలోని శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వారు ఘనంగా మన భారతదేశ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మేము ఈరోజు మంగళగిరి ప్రజలందరికీ కూడా మా విష్ణు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున అందరికీ కూడా ఈ యొక్క మన స్వతంత్ర దినోత్సవ అభినందనలు తెలియజేస్తున్నాం. సాయంత్రం వేళ ఇంతమంది స్టూడెంట్స్ని చూస్తే మాకే ఎంతో ఉత్సాహంగా ఉందండి. యాజ్ పర్ మేనేజ్మెంట్ వీఆర్ వెరీ హ్యాపీ. యాజ్ ఎ విష్ణు మేనేజ్మెంట్ వీఆర్ వెరీ హ్యాపీ బికాజ్ మా పిల్లలు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఎందుకంటే గత గంటన్నరగా వాళ్ళు
ఎంతో కృషి చేసి ఈ కార్యక్రమాన్ని ఎక్స్ట్రాడినరీగా చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. యాజ్ వెల్ యాజ్ ద ప్రింట్ అండ్ ఆడియో మీడియా ఇద్దరూ కలిపి ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ డెవలపర్స్ కానీ, యూట్యూబ్ డెవలపర్స్ కానీ ఎక్కడికక్కడ దీన్ని కవర్ చేసుకుంటూ వచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ దిస్ మేజర్లీ ఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అవర్ సపోర్టింగ్ కాలేజ్ యువ కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి. అండ్ ది స్వాతంత్ర్యం 80వ సంవత్సర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ముని మనవరాలు పింగళి లేఖ్య అన్నపూర్ణకు మంగళగిరిలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో మంగళగిరి చేనేత ప్రముఖులు మయూరి టెక్ పార్క్ మేనేజింగ్ డైరెక్టర్ వింజమూరి శ్రీనివాసరావు నిర్వహణలో జరిగింది. ముందుగా పింగళి వెంకయ్యకి పుష్పాంజలి ఘటించారు. శ్రీనివాసరావు మాట్లాడుతూ మన జాతీయ జెండా దేశంలోని భిన్నత్వంలో ఐక్యతకు ప్రతీక అని అన్నారు. స్వాతంత్ర సమర యోధునిగా శాస్త్రవేత్తగా పింగళి వెంకయ్య సేవలు మరువరానివని అన్నారు. పింగళి లేఖ్య అన్నపూర్ణ మాట్లాడుతూ వెంకయ్య యువతకు ఆదర్శమని అన్నారు. దక్షిణ ప్రాంతాయ యునెస్కో క్లబ్స్ కోఆర్డినేటర్ రామనాథం పరమేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రకటించిన హర్ ఘర్ తిరంగా జెండా నినాదాన్ని అందరూ పాటించాలని కోరారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రదానం చేయాలని కోరారు. పింగళి లేఖ్య అన్నపూర్ణకు చేనేత పట్టు శాలువాతో సన్మానం జరిగింది. సభలో ఇంకా సిటీ కేబుల్ రామనాథం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి పింగళి వెంకయ్య గారి ముని మనవరాలు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి ఒక గొప్ప ఫ్యామిలీని కలవడం చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సార్ని కలవడం. ఏపీలో అంటే మీన్స్ ఈ సరౌండింగ్స్లో మయూరి టెక్ పార్క్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ ఒక ఇన్నోవేషన్తో స్టార్ట్ చేశారని ఇప్పుడే తెలుసుకున్నాను. నేను కూడా హ్యాండ్లూమ్కి సంబంధించిన పర్సన్ అని రీసెంట్గా నాకు తెలిసింది. కానీ అదే పర్సన్ ఆ ఫీల్డ్ నుంచి ఇన్నోవేటివ్గా ఉండాలి అని చెప్పి స్టార్ట్ చేశారు. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇక్కడికి రావడం. సెకండ్ పాయింట్ ఏంటంటే నేను పింగళి వెంకయ్య గారి మునిమనవరాల్ని, 4th జనరేషన్. నేను ఆయన గురించి అంటే మన ఫ్లాగ్ని డిజైన్ చేసింది ఆయనే. ఇండిపెండెన్స్ రావడం కోసం ఎలా అయితే మనకి అదర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారో సేమ్ లైక్ దట్ హీ ఈజ్ ఆల్సో ఫైట్ ఫర్ ఫ్రీడమ్. ఆ ఫ్రీడమ్ నుంచి వచ్చిందే మన ఫ్లాగ్. సో అందరికీ బిలేటెడ్ అడ్వాన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఐ హోప్ అందరూ ఇండియాలో ఎవరైతే ఉన్నారో అందరూ ఫ్లాగ్కి రెస్పెక్ట్ ఇస్తారని కోరుకుంటూ, ఈరోజు రేపు మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ముందుగా ఒకరోజు పింగళి వెంకయ్య గారి మనవరాలని సన్మానించడం మనం అదృష్టంగా భావిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఇంజమూరి శ్రీనివాసరావు గారిని మనసారా అభినందిస్తున్నాను. వారు ఈ మంగళగిరిలో హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ డెవలప్ అవడానికి పూర్తిగా కారకులు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు హర్ ఘర్ తిరంగా జెండా అని చెప్పేసి అందరినీ ప్రతి ఇంట్లో మన 3 రంగుల జెండా, జాతీయ జెండాని ఉంచాలని చెప్పి కోరారు. నంబూరు వివిఐటి విశ్వవిద్యాలయం విద్యార్థులు 80వ దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాంపస్ ప్రాంగణం నుండి నంబూరు గ్రామం వరకు 80 మీటర్ల పొడవైన భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు చేపట్టిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మహా ర్యాలీని వివిఐటి ఛాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ పొడవునా విద్యార్థులు చేసిన భారత్ మాతాకి జై నినాదాలతో నంబూరు గ్రామం మారుమ్రోగింది. మరొక వైపు విశ్వవిద్యాలయ క్రీడా మైదానంలో వివిఐటి ఎన్ఎస్ఎస్ విద్యార్థులు భారతదేశ పటం ఆకారంలో సృజనాత్మకంగా ప్రదర్శన ఇచ్చారు. విద్యార్థులలో దేశభక్తిని, జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించడంలో ఇటువంటి సృజనాత్మక కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వివిఐటియు ప్రో ఛాన్సలర్ వాసిరెడ్డి మహదేవ్ అన్నారు. వీడియోనా స్టిల్ నాకు మీరు అడ్డం వస్తున్నాను.